అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం. ఒకప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు తిరుగులేని కంచుకోట. కానీ ముంబై ఇండియన్స్‌కు మాత్రం అదొక పీడకల. ఇక్కడ ఆడిన గత 5 మ్యాచ్‌లో 4 సార్లు ముంబై పరాజయం పాలైన చరిత్ర ఉంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియం ముంబై ఇండియన్స్ రాసిన ఒక విధ్వంసక కావ్యానికి మూగసాక్షిగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను విశ్లేషిస్తే ముంబైకి మరియు గుజరాత్ జట్టుకు ఉన్న ఏకైక వ్యత్యాసం తిలక్ వర్మ అని స్పష్టమవుతుంది. మిగతా బ్యాటర్లందరూ పెవిలియన్ చేరడానికి పోటీ పడుతుంటే తిలక్ వర్మ మాత్రం ఒంటి చేత్తో ముంబైని శిఖరాగ్రాన నిలబెట్టాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇతరులు తడబడుతుంటే ఈ తెలుగు కుర్రాడు మాత్రం సింహంలా గర్జించి తన అద్భుత సెంచరీతో ముంబైకి వీర తిలకం దిద్దాడు. ఫామ్ అనేది తాత్కాలికమే అయినా క్లాస్ మాత్రం శాశ్వతమని తిలక్ మరోసారి నిరూపించాడు. 99 పరుగుల భారీ తేడాతో ముంబై సాధించిన ఈ విజయం ఐపీఎల్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముంబై జట్టు 2 మార్పులతో బరిలోకి దిగింది. డానిష్ మలేవార్ మరియు క్రిష్ భగత్లకు తుది జట్టులో అవకాశం దక్కింది. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కావడంతో క్వింటన్ డీకాక్‌తో కలిసి కుర్రాడు డానిష్ ఓపెనింగ్‌కు వచ్చాడు. కానీ గుజరాత్ బౌలర్ కగీసో రబడా నిప్పులు చెరిగే బంతులతో ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. రెండో ఓవర్లోనే రబడా సంధించిన అద్భుతమైన లెంగ్త్ బంతికి డానిష్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత 152 కిలోమీటర్ల వేగంతో రబడా వేసిన షార్ట్ పిచ్ బంతికి డీకాక్ పెవిలియన్ చేరగా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం రబడా వేసిన రాకెట్ లాంటి ఇన్ స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిడిల్ స్టంప్ గాలిలోకి ఎగిరే తీరు రబడా బౌలింగ్ పదునుకు నిదర్శనం. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై 46 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్యభాయ్ ఫామ్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నా అభిమానులు మాత్రం అతను త్వరగా పుంజుకోవాలని ఆశిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తిలక్ వర్మ మరియు నమన్ధీర్ జతకట్టారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ 40 బంతుల్లో 52 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. నమన్ధీర్ 37 బంతుల్లో 45 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో రబడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి ముంబై స్కోరు 16 ఓవర్లలో కేవలం 126 పరుగులు మాత్రమే. తిలక్ వర్మ అప్పటి వరకు 28 బంతుల్లో 37 పరుగులతో నెమ్మదిగా ఆడుతున్నాడు. కానీ అసలు జాతర డెత్ ఓవర్లలో మొదలైంది. ఒక టైం బాంబ్ ఎలా పేలుతుందో తిలక్ వర్మ అలా విరుచుకుపడ్డాడు. మొదటి 19 బంతుల్లో 22 పరుగులు చేసిన తిలక్ ఆ తర్వాత కేవలం 23 బంతుల్లో ఏకంగా 82 పరుగులు బాదాడు. 15వ ఓవర్లో ప్రసిద్ధ కృష్ణను, 17వ ఓవర్లో రషీద్ ఖాన్ను లక్ష్యంగా చేసుకున్న తిలక్ 15వ ఓవర్లో అశోక్ శర్మ బౌలింగ్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు రాబట్టి శివతాండవం ఆడాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండి తిలక్ను ప్రోత్సహిస్తూ అండగా నిలిచాడు. తిలక్ వర్మ తన ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీని కేవలం 45 బంతుల్లోనే పూర్తి చేసి రికార్డుల మోత మోగించాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ సాధించిన యూసఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్, బెన్ స్టోక్స్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. ముంబై జట్టులోని మిగతా 5గురు బ్యాటర్లు కలిసి 98 పరుగులు చేస్తే తిలక్ ఒక్కడే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో తిలక్ చూపించిన టైమింగ్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించింది. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గత 15 ఇన్నింగ్స్లలో కనీసం హాఫ్ సెంచరీ లేని తిలక్ ఈ ఒక్క మ్యాచ్తో సనత్ జయసూర్య పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన ఏబీ డివిలియర్స్, రసెల్ వంటి ఎలైట్ లిస్ట్లో తన పేరును లిఖించుకున్నాడు. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గత 6 మ్యాచ్లుగా వికెట్ తీయలేక ఇబ్బంది పడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో తన మొదటి ఓవర్ మొదటి బంతికే సాయి సుదర్శన్ను డకౌట్గా పంపాడు. రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా ఇన్ స్వింగర్తో ప్రమాదకరమైన జాస్ బట్లర్ను పెవిలియన్ చేర్చాడు. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో కాస్త ప్రతిఘటించిన అశ్విని కుమార్ రంగంలోకి దిగడంతో గుజరాత్ పతనం వేగవంతమైంది. అశ్విని కుమార్ 5వ ఓవర్లో శుభ్మన్ గిల్ 14 పరుగుల వద్ద వికెట్ తీయగా 8వ ఓవర్లో మిచెల్ శాంట్నర్ ఒకే ఓవర్లో సుందర్ మరియు గ్లెన్ ఫిలిప్స్లను అవుట్ చేసి గుజరాత్ నడ్డి విరిచాడు. అశ్విని కుమార్ తన స్పెల్లో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్లను పెవిలియన్ పంపి 4 వికెట్లు సాధించి గుజరాత్ పతనాన్ని శాసించాడు. గుజరాత్ బ్యాటింగ్ లైనప్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టాప్ ఆర్డర్ విఫలమైన తర్వాత ఆదుకునే నాథుడే కరువయ్యాడు. చివరకు గుజరాత్ టైటాన్స్ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది. ముంబై చేతిలో ఇది గుజరాత్కు పరుగుల పరంగా అత్యంత ఘోరమైన ఓటమి. 99 పరుగుల ఈ చారిత్రాత్మక విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుండి 7వ స్థానానికి దూసుకెళ్లింది. తన నెట్ రన్ రేట్ను భారీగా పెంచుకుంది. గుజరాత్ 6వ స్థానంలోనే కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో కేవలం 15 పరుగులు చేసి బౌలింగ్లో ఒక ఓవర్లో 15 పరుగులు ఇచ్చినా జట్టు విజయం అతనికి ఊరటనిచ్చింది.
మొత్తం మీద ఈ విజయం ముంబై జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అహ్మదాబాద్ గడ్డపై ముంబై సాధించిన ఈ బ్లాక్ బస్టర్ విజయం తిలక్ వర్మ అనే యువ కిరణం యొక్క విశ్వరూపానికి నిదర్శనం. తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన తిలక్ ముంబై ఇండియన్స్కు మళ్లీ పునర్వైభవం తెచ్చాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబై ఆటగాళ్లందరూ ఇప్పుడు పూర్తి జోష్లో ఉన్నారు. రాబోయే మ్యాచ్లోనూ ఇదే ఊపును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.